హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఈ జానీ మాస్టర్ ఇష్యూలో రోజుకు ఒక విషయం బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా సంచలనమైన విషయం అయితే ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇష్యూలో మొదటి నుంచి వినిపిస్తున్న ఒక బడా స్టార్ హీరో ఎవరో తెలుసు కదా. ఆ అమ్మాయికి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చి ఆ అమ్మాయి వెనకాల సపోర్ట్గా నిలబడ్డ హీరో అల్లు అర్జున్ గారు. ఎప్పుడైతే ఆవిడ జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేసిందో, ఆవిడ ఈ విధంగా అన్యాయానికి గురైందని చెప్పేసి వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం ఇదంతా తెలుసు. అయితే ఇప్పుడు అసలు ఈ కేసులో అల్లు అర్జున్ గారు ఇంత షార్ప్గా ఇంత ఇమీడియట్గా ఎందుకు రియాక్ట్ అయ్యారు, ఏం జరిగింది వెనకాల అనేది అందరికీ ఉన్న డౌట్. ఇది జనసేన కోసమో లేకపోతే జనసేనని ఇబ్బంది పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితుడైన జానీ మాస్టర్కి ఈ విధమైన థ్రెట్ క్రియేట్ చేయడం కోసమే ఇట్లా చేశాడా అన్నట్టుగా కూడా జనసేన శ్రేణులు భావించారు. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కాదు, వేరే ఇష్యూ ఒకటి ఉంది అని చెప్పేసి ఇప్పుడు వార్త. అల్లు అర్జున్ గారికి జానీ మాస్టర్కి పుష్ప సెట్లోనే గొడవ అయింది. ఆ గొడవ తీవ్ర రూపం దాల్చిన తర్వాత దాని రియాక్షన్గా ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చిన వార్త. దీంట్లో కొన్ని విషయాలు కొంతమంది కన్ఫర్మ్ చేస్తున్నారు, కొంతమంది అయితే ముఖ్యంగా జానీ మాస్టర్ వైఫ్ అయితే కొద్దిగా అపోజ్ చేస్తున్నారు. అయితే ఆవిడ అపోజ్ చేసిన దాంట్లో కూడా కొన్ని లాజిక్స్ ఉన్నాయి. ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనే దానికి ఆవిడ పర్సనల్గా కొన్ని ఆలోచనలు అయితే చేస్తున్నట్టుగా ఉంది. అవి కూడా మనం మాట్లాడదాం. అసలు పుష్ప సెట్లో ఏం జరిగింది? జానీ మాస్టర్ పుష్ప ఫస్ట్ పార్ట్కి డాన్స్ మాస్టర్గా చేశాడు. ఆ తర్వాత సెకండ్ పార్ట్లో కూడా ఆయన్ని తీసుకొని తర్వాత ఆయనతో కంపోజింగ్ చేయించుకోవాలని సుకుమార్ అనుకున్నారు. అప్పుడు ఒక సాంగ్ అయితే కంపోజింగ్కి వీళ్ళని పిలిచారు. ఆ టైంలో ఎవరైతే ఆయన అసిస్టెంట్ ఉన్నారో, జానీ మాస్టర్ అసిస్టెంట్ ఆ శ్రేష్ఠి వర్మ, ఆవిడ కూడా ఉన్నారు. సో ఈ కంపోజిషన్ చేస్తున్న టైంలోనే ముఖ్యంగా ఆవిడ ఆ అవకాశాన్ని అందుకొని చేస్తున్నారట. బహుశా ఈ ఛాన్స్ జానీ మాస్టర్ వల్ల వచ్చిందా, లేకపోతే అల్లు అర్జున్ ముందు నుంచే ఎంకరేజ్ చేశారా? ఆయన చెప్పిన వర్క్ అష్యూరెన్స్ అనేది ఈ రోజు ఇచ్చింది కాదు, పుష్ప 2కి ఆల్రెడీ ఆవిడ వర్క్ చేస్తున్నారు. సో అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అని చెప్పేసి కూడా అనిపిస్తుంది అనమాట. సో ఆవిడకి వర్క్ నేను ఇచ్చాను అని చెప్పి అల్లు అర్జున్ గారు అన్నారు అంటే అది ఇప్పుడు కొత్తగా ఇవ్వడం కాదు, గతంలో ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఆ విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ కనిపిస్తున్న విషయం. సో గతంలో ఇచ్చిన వర్క్ ఆవిడ చేస్తూ ఉండగా, కొరియోగ్రఫీ అనేది కంపోజ్ చేస్తుండగా జానీ మాస్టర్ ఆ సెట్లో ఎంట్రీ ఇచ్చి పెద్ద గొడవ చేశాడట. బహుశా జానీ మాస్టర్కి పూర్తి స్థాయిలో ఆ సినిమాలో అవకాశం ఇవ్వనందుకు ఆయన హర్ట్ అయ్యాడో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఆ సెట్లో ఆవిడతోటి గొడవ పడ్డాడట. గొడవ పడి తీవ్ర రూపం దాల్చిన తర్వాత అది కూడా అల్లు అర్జున్ ఎదురుగానే ఉన్నాడు. ఆయన ఎదురుగా ఉండగానే ఆవిడతోటి పెద్ద దూషణలు జరిగాయి. తిరిగి ఆవిడని కొట్టాడట. పక్కన సుకుమార్ ఉన్నాడు, ఇటువైపు అల్లు అర్జున్ ఉన్నాడు. వీళ్ళు ఉండగానే ఆవిడని చేయి చేసుకునేసరికి ఆవిడకి బాగా విపరీతంగా మండింది. పైగా అల్లు అర్జున్ ముందు ఒక మహిళను ఆ విధంగా ఒక మాస్టర్ కొడితే ఆయన చూస్తూ ఊరుకోడు కదా, ఆటోమేటిక్గా ఆయన కూడా రియాక్ట్ అయ్యాడట. సో ఇది తప్పు, ఈ విధంగా కొట్టకూడదు, సరైనది కాదు అని చెప్పి రియాక్ట్ అయితే ఆ గొడవ ఇక సుకుమార్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, డైరెక్టర్ కూర్చోబెట్టి సద్దుమణిగేలాగా వాళ్ళిద్దరితో మాట్లాడి కాంప్రమైజ్ చేసేదాన్ని ప్రయత్నించారట. సో అప్పుడు వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయినట్టుగానే కనపడ్డారు. మొత్తానికి కాంప్రమైజ్ అయ్యి ఆవిడ అర్థం చేసుకున్నారు. మొత్తానికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అనేది ఇక్కడ ఉన్న వార్త. సో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? బహుశా ఆవిడని కొట్టినందుకు ఆవిడ దాన్ని కోపంగా పెట్టుకొని రియాక్ట్ అయ్యారా, లేకపోతే ఆవిడ మీద ఇట్లా జరిగినందుకు అల్లు అర్జున్ ఇచ్చిన అవకాశాన్ని జానీ మాస్టర్ అవమానపరిచాడు అన్నట్లుగా అల్లు అర్జున్ భావించి ఈ రియాక్షన్లో ముందుకు వచ్చాడా? సో ఆవిడ ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? దీని వెనక ఏమేమి జరిగాయి అనేది ఇప్పుడున్న ప్రశ్న. అంటే ఇవన్నీ నిజాలుగానే కనబడుతూ ఉన్నాయి. సుకుమార్ గారు ఇట్లా వీళ్ళ మధ్య సయోధ్య కూర్చోడానికి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడింది కూడా వాస్తవమే అని చెప్పేసి ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఈ జానీ మాస్టర్ గారి వైఫ్ అయేషా గారు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. నేను పుష్ప సెట్లో ఉన్నాను, కానీ ఇటువంటి గొడవ ఏది జరగలేదు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. సో ఏమీ జరగలేదు అంటే మరి సుకుమార్ గారు మాట్లాడింది నిజం కాదా? సుకుమార్ గారు ఈ విధంగా చెప్పడము, వాళ్ళిద్దరికి సయోధ్య కుదర్చడము, ఇటువంటివి ఏమీ జరగలేదని చెప్పేసి ఆవిడ కరాఖండిగా చెప్పేస్తున్నారు. అంత కరాఖండిగా చెప్తున్నారంటే చూస్తూ ఉంటే ఆవిడ మాటల ప్రకారం బహుశా ఆవిడ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ గౌరవాన్ని కాపాడడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప సెట్లో గొడవ జరిగింది అంటే పుష్ప సెట్ అనేది సరిగా లేదనే అర్థానికి దారితీస్తుంది. వీళ్ళ గొడవకి పుష్ప సెట్ కారణం అవడం అనేది సుకుమార్ గారికి అలాగే ఆ బ్యానర్ ఇమేజ్కి కూడా బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. కాబట్టి అలా జరగకుండా ఉండటం కోసమే ఆవిడ ఇట్లా ఆ విషయాన్ని ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. సుకుమార్ గారు చెప్పే ఉండొచ్చు వీళ్ళు కంట్రోల్ అవ్వమని, అయ్యే ఉండొచ్చు. అయిన తర్వాత మళ్ళీ సినిమా కూడా పోస్ట్పోన్ అయింది. షూటింగ్ పోస్ట్పోన్ అయిపోయి చాలా రోజులు గడిచిపోయింది. ఈ గడిచిన క్రమంలో ఆవిడకి మొత్తానికి ఇటువంటి ఆలోచన వచ్చి ముందుకెళ్ళి ఉండొచ్చు, కేసు వేద్దాము అని చెప్పేసి. సో ఇవన్నీ జరిగి ఉండొచ్చు అనమాట. దీంట్లో ఏది కొట్టేయడానికైతే ఆస్కారమే లేనట్టుగా ఉంది. అయితే ఇందులో గమనించి చూస్తే జానీ మాస్టర్ మీద అల్లు అర్జున్కి అంత కోపం ఏమన్నా ఉందా? ఈవిడ కేసు వేస్తూ ఉంటే ఆయన ఎందుకు కామ్గా ఉన్నాడు? ఒకవేళ కేసు వేసినట్టయితే ఆవిడకు ఫోన్ చేసి వర్క్ అష్యూరెన్స్ ఇస్తామని కాకుండా ఆ కేసు ఎందుకు ఈ విధంగా చేశావు, ఆల్రెడీ గొడవ జరిగింది కదా అని ఎందుకు ఆయన సయోధ్యకి మాట్లాడలేకపోయాడు? సుకుమార్ సయోధ్య కోసం మాట్లాడాడు, కానీ అల్లు అర్జున్ గారు మాత్రం సయోధ్య కోసం మాట్లాడకుండా ఆవిడకి నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా స్టాండ్ తీసుకున్నారు. సో ఇక్కడ జరిగిందంతా కూడా అల్లు అర్జున్ హర్ట్ అవ్వడం వల్లే ఇదంతా జరిగింది అన్నట్టుగా కనిపిస్తుంది.
ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఎంతో దగ్గరవాడు, ఎంతో బాగా ఆప్తుడుగా ఉన్న జానీ మాస్టర్కి అల్లు అర్జున్ కూడా అవకాశం ఇచ్చి ఒక మంచి హిట్ సాంగ్స్ అయితే చేశాడు. సో ఈ స్థాయిలో వాళ్ళకు బాండింగ్ కూడా పెరిగింది. ఇంత బాండింగ్ పెరిగిన తర్వాత ఎందుకు ఇట్లా డైవర్షన్ వచ్చేసింది అనేది అందరికీ ఉన్న డౌట్. సో ఒకవేళ జానీ మాస్టర్ బయటికి వస్తే మరి పుష్ప సెట్లో మళ్ళీ కొనసాగుతాడా, అల్లు అర్జున్ మళ్ళీ అవకాశం ఇస్తారా? ఇప్పుడున్న సినారియోని బట్టి చూస్తే ఇక అవకాశమే అందుకునేటట్టు కనపడడం లేదు. ఒకవేళ ఇస్తే చాలా మంచిదే. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు టాలెంట్ మాత్రమే గుర్తించి అవకాశం ఇచ్చే మనిషి. నిజానికి చాలామంది డాన్సర్స్ని, సీనియర్ డాన్సర్స్ని కొరియోగ్రాఫర్స్గా ఆయనే తీసుకొచ్చాడు. ఆయన వేసే అనేక కొత్త రకం స్టెప్పుల్లో అనేకం కూడా కొత్త డ్యాన్స్ మాస్టర్లు డెబ్యూగా ఆయన కంపోజ్ చేసి పెట్టినవే. ఆర్య 2లో ఒక మంచి సాంగ్ ఉంటుంది, మెలోడీ సాంగ్, ఉప్పెనంత ఈ ప్రేమకి అని చెప్పేసి, దానికి రఘు మాస్టర్ కంపోజింగ్ కావచ్చు. అప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇచ్చి వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి ఎంకరేజ్ చేసిన వ్యక్తి అల్లు అర్జున్ గారు. అలాగే జానీ మాస్టర్ కూడా అవకాశాలు ఇచ్చి ఆయన్ని బాగా పుష్ చేశాడు. ఇలాంటి తరుణంలో ఆయన ముందు గొడవ జరిగినందుకు ఆయన హర్ట్ అయ్యి ఈ స్థాయికి ఆవిడకి సపోర్ట్ చేసి మొత్తానికి జానీ మాస్టర్ అట్లా ఇరుక్కోవడానికి కారణమయ్యాడా, ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడున్న బిగ్ క్వశ్చన్. అయితే ఇదంతా మరి ఎప్పుడు సమస్య పోతుంది అంటే ఇప్పట్లో అయ్యేటట్టు అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు అయేషా గారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అయితే ఆవిడ ముందస్తు బెయిల్కి కానీ అప్లై చేసుకుంటే అది కొంతవరకు ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడ మీద బెదిరింపు ఆరోపణలు ఉన్నాయి తప్పితే మరో ఆరోపణలు లేవు. కాకపోతే ఈ లవ్ జిహాద్ ఆరోపణ అనేది మరి పోలీసులు కేసుగా కన్సిడర్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఆవిడ ఏదైతే తన భర్తని పెళ్లి చేసుకో, మతం మారు అని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఫోర్స్ చేసినట్టుగా వచ్చింది. సో ఈ యాంగిల్ అనేది నిజానికి పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. కాబట్టి ఇది ఎంతవరకు కేసుగా పరిణమిస్తుంది అనేది చూడాలి. దీంతోపాటు ఆవిడ కేసులో వెళ్ళడంతో పాటు మరొక 2 జానీ మాస్టర్ అసిస్టెంట్లు కూడా ఆ కేసులో ఇరుక్కున్నారు అని చెప్పేసి మనకు వార్తలు ఉన్నాయి. ఆ అసిస్టెంట్లు ఎవరో మనం ఆల్రెడీ నిన్న వేరే వీడియోలో మాట్లాడాను, మీరు కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. అయితే ఈ 2 అసిస్టెంట్లు కూడా ప్రస్తుతానికి జానీ మాస్టర్తో లేరు. వీళ్ళు వేరేగా వాళ్ళ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఈ గొడవ అనేది గతం నుంచి దాదాపు 5-6 ఏళ్ల పాటు వాళ్ళ అనుబంధం సాగింది. కాబట్టి ఆ టైంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఇప్పుడు నిందితులుగా కాకుండా కేవలం విచారణ చేయడం కోసం సాక్షులుగా అయితే చేర్చడం జరిగింది పోలీసులు. సో మరి ఆ విచారణలో వీళ్ళు ఏం చెప్తారు, తమ గురువు గురించి ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు ఈ కేసులో బలమైన సాక్ష్యాలుగా మారబోతున్నాయి. సో ఏం జరుగుతుందనేది చూడాలి. మరొక వైపు చూస్తే జనసేన నుంచి ఒక లీడర్స్ జానీ మాస్టర్కి బెయిల్ ఇప్పించడానికి తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరొక వైపు అల్లు అర్జున్ ఏమో ఆవిడ వైపు తిరిగిపోయాడు. ఇటువైపు జనసేన లీడర్స్ మాత్రం జానీ మాస్టర్కి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చి మళ్ళీ అవకాశాలు ఇవ్వడానికైతే వాళ్ళు ఒక రంగం సిద్ధం చేశారు. ఇది విచారణకి ఇంకా వెళ్ళాలి కాబట్టి రిమాండ్ అయిపోయిన తర్వాత తప్ప ఈ బెయిల్ అనేది ఇప్పుడైతే రాదు. సో ఈ 14 రోజుల తర్వాతే ఇది డిసైడ్ అవుతుంది. సో జనసేన ఆయనకు బెయిల్ ఇప్పించగలుగుతుందా లేదా అనేది కూడా కీలకమైన అంశమే. ఈలోపు ఈ కేసులో ఏవైనా పరిణామాలు జరగచ్చు. ఎందుకంటే ఈ సయోధ్య కోసం ఆల్రెడీ ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి ఈ సయోధ్యను ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళడానికి జనసేన నుంచి కూడా కొంతమంది ప్రయత్నిస్తారు అనేది ఉన్న వార్త. ఆ కొంతమంది ఎవరనేది మనకు అర్థమైపోయి ఉండాలి. ఎందుకంటే జానీ మాస్టర్కి సపోర్ట్గా ట్విట్టర్లో ఎవరు ట్వీట్ చేశారనేది మనకు తెలుసు. సో వాళ్ళే ఇప్పుడు ఈ సపోర్ట్గా మళ్ళీ సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కనిపిస్తూ ఉంది.